మా భూమి మా డిమాండ్ ఏంటంటే ఈ రేవంత్ సర్కార్ తెలియపరచడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మేము పైసా కూడబెట్టుకున్న ఇల్లు మాది ఇది మేము కొనుక్కున్నాము. మేము పట్టా భూమిలో కొనుక్కున్నాము. మాకు గవర్నమెంట్ అన్ని విధాల సాగు చేసింది. రోడ్ వేసింది, లైట్ ఇచ్చింది, ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి అన్ని ప్రతి ఒక్కటి నల్ల కూడా ఉంది. సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము గవర్నమెంట్కు 30 సంవత్సరాల నుంచి. ఈ ఏరియాలో గవర్నమెంట్కు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. ఇక్కడ డిఫెన్స్ ఉంది, ఆ డిఫెన్స్ కూడా కొన్ని సంవత్సరాలు పెడితే దానికి కూడా మనం డిఫెన్స్ తోటి సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకొని కూడా మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతోటి మా యొక్క పేదవాళ్ళు రామ్దేవ్ కూడా 14 బస్తీలో ఉన్న 150 ఇళ్ళకు గురి అవుతున్నాం మేము ఇప్పుడు ఇక్కడి నుంచి. మాకెందుకంటే మా భూమి మాకే. 150 సంఖ్య మీకు ఎవరు చెప్పారు? అధికారులు చెప్పారా? మాకు మార్కింగ్ చేసారు. మాకు ప్లాటింగ్ మొత్తం మాకు ఎరక మాకు మార్కింగ్ చేసారు. ఇంతవరకు మూసీ నది నుంచి మూసీ నది నుంచి బఫర్ జోన్ అని చెప్పి 55 మీటర్లు పెట్టిండు. 55 మీటర్లు ఎన్ని ప్లాట్లు పోతున్నాయి మాకు ఎరక. ప్రతి గల్లీలో మా బస్తీలో 14 బస్తీలో 10 గల్లీలు ఉన్నాయి. 10 గల్లీలలో ఇటు 5 ఇళ్ళు ఇటు 5 ఇళ్ళు పోతున్నాయి. మొత్తం 150 ఇళ్ళ దాకా పోతున్నాయి. రామ్దేవుడు ఇక్కంచెలు అక్కంచెలు మొత్తం కొనుక్కుంటే ఇప్పుడు కిందికి పోతే FT లెవెల్లో ఉన్నదని చెప్పి దానికి RMDC నార్మల్గా రామ్దేవ్గూడలో ఎన్ని ఇల్లులు ఉంటాయండి? ఎన్ని గడపలు ఉన్నాయి? రామ్దేవుడిలో 1000 గడప ఉంటుంది. 1000 గడప ఉంది. కానీ మూసినది కానుకొని మా 14 బస్తీ ఉంది. అందులో బఫర్ జోన్ అని చెప్పి మార్కింగ్ చేసుట్లా అందులో 150 ఇళ్ళకు గురి అవుతున్నాము. 150 ఇళ్ళు భయభ్రాంతులు గురే. 3 నెలల నుంచి తిండి లేక తిప్పలు లేక భయభ్రాంతులై 3 నెలల క్రితమే తెలుసా? 3 నెలల క్రితం వచ్చి ఇక్కడ ఉన్న గోల్కొండ మండలం వాళ్ళు వచ్చేసి సర్వే చేశారు. ఎందుకు సర్వే చేస్తున్నారని అడిగాము. ఇది ఒక డ్రైనేజ్ వ్యవస్థ గురించి సర్వే చేస్తున్నామని చెప్పారు. ఆ డ్రైనేజ్ గురించి కాదు, వాళ్ళు వచ్చి అప్పుడు చూసి ఇక్కడ అని చేశారు. అది తర్వాత తెలిసింది ఇది బఫర్ జోన్కి వస్తుంది, ఇది మూసీ డెవలప్మెంట్కి వస్తుందని చెప్పి తర్వాత మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళు వచ్చి GHMC వాళ్ళు ఎదుర్కొంటే మేము అప్పట్లో వాళ్ళు మీటర్ నెంబరు డోర్ నెంబర్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. మేము ఇవ్వకపోతే మా ఏరియా బిల్ కలెక్టర్ లైట్ ఆఫీస్ని పిలిపించి ఈ యొక్క మీటర్ ఎవరిది, వాళ్ళ పేరు మీద ఏముంది అని చెప్పి తీసుకొని ఆ యొక్క వాళ్ళతోని ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేసుకున్నారు. ఇప్పుడు మీరు కరెంట్ బిల్లులు అడుగుతుంటే అధికారులు వచ్చి వాళ్ళకి మీరు ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకుంటున్నారు. లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆన్లైన్లో చేపించి తీసుకున్నారు. వాళ్ళు ఆన్లైన్లో వచ్చి చేసుకున్నారు. మళ్ళీ కొద్ది రోజు సర్వే కాలేదని చెప్పి మళ్ళీ కొందరు వచ్చి మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ కూడా మళ్ళీ మూసి డెవలప్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి మీకు ఇది ఉంది అది ఉందని చెప్పి తీసుకున్నారు. మీరు కలెక్టర్ని కలవడానికి ట్రై చేశారా లేదా? కలెక్టర్ని ప్రజావాణి కూడా పోయి లెటర్ ఇచ్చాము. బస్తీ తరపు నుంచి 14 బస్తీ నుంచి ప్రజావాణిలో చెన్నారెడ్డి గారు స్పందించారు. మీ బస్తీకి పేదవాళ్ళ బస్తీకి అక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరగాలంటే అక్కడనే ఇల్లు కట్టించి అక్కడనే చేయొచ్చు కదా అని చెప్పి కలెక్టర్కు లెటర్ రాశాడు. మళ్ళీసారి కలెక్టర్ కూడా కలిసాము. కలెక్టర్ ఏమన్నాడు, మీ ఇల్లు మీకు పోకుండా చూస్తాము, మీకు మీ గురించి మంచి చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పడం మాత్రమే ఉంది. అది హామీ ఇచ్చారు కానీ హామీ మందం అట్నే ఉంది. అది హామీ కలెక్టర్ ఆఫీసులోనే ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు RDO వాళ్ళు ఇక్కడ మాత్రం అధికారులు వస్తున్నారు. ఇక్కడ ఉన్న RDO వాళ్ళు MRO వాళ్ళు పనిచేసే వాళ్ళు చేస్తున్నారు. ఈవెన్ మొన్న వచ్చి మార్కింగ్ చేస్తే కూడా MRO దగ్గర పోయి అడిగా, మా దగ్గర ఏం లేదు, పై వాళ్ళ దగ్గర ఉన్నది. పై వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇంకా RDO ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు MROలు వాళ్ళు ఏమంటున్నారు మీకు డైరెక్ట్గా? ఒక పాయింట్ చెప్పండి. అంటే ఉంటాయంటున్నారా పోతాయంటున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకేం తెలియదు, పై వాళ్ళకి ఎరక అన్నారు. వాళ్ళు తప్పించుకునే బాధ్యత చెప్తున్నారు అంతే. ఒకసారి చెప్తేనేమో ఇప్పుడు ఇక్కడ ఉన్న గోల్కొండ MRO ఒకసారి పోతే ఏమవుతుందండి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత భూములు పోయినాయి, లక్షల భూములు పోయినాయి. ఇది ఒక పెద్ద చిన్నది కదా అని ఎగతాళి చేసినట్టు అయిపోయింది. మేము అనుకున్నాం మీకు లక్షలు ఉండొచ్చు, ఔటర్ రింగ్ రోడ్ సహకరిస్తుండొచ్చు. కానీ మాకున్నది 50 గదాలు, ఇక్కడ 100 గదాలు, 30 గదాలు. ఒక ఇంట్లో 4 ఉన్నాం అన్నదమ్ములం. 100 గదాలలో 25 గదాలు వస్తుంది ఒకరు వంచుకుంటే. అట్లాంటి పరిస్థితుల్లో మేము కొనుక్కున్న జాగా ఇది. గవర్నమెంట్ పట్టభూమి కాదు ఇది. మేము కొనుక్కునేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్దా, సికం భూమా, ఇది ఒక ఏలాంటి భూమి అని చెప్పి నిర్ణయం చేసుకొని మేము కొనుక్కున్నాము. పట్టభూమి అంటేనే కొనుక్కున్నాం. అది మేము ఆల్రెడీ ఇంత ముందుకు 2012లో ఈ యొక్క MRO దగ్గర సంప్రదించి రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకున్నది. ఇది అందరికీ కూడా 1984లో ఇది లేఅవుట్ అయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడికి వచ్చి కూడా మాకు అందరికీ రేషన్ కార్డులు కానీ అవన్నీ కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. చేయలేదు అంటలేము మేము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ చేసింది. బీద వాళ్ళకు ఏది ఆరోగ్యశ్రీ కార్డు కూడా చేసింది అప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఆరోగ్యశ్రీ కాదు, మొత్తం ఆరోగ్యాలు పెంచిపోయింది. మొత్తం ఇప్పటికి ఇక సెకండ్ గాలిలో నక్క నరసింహులు ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. 3 నెలలు కూడా కాలేదు. అప్పటికి డిప్యూటీ కలెక్టర్ ఆడికి వచ్చిండు. చూపించాము, అక్కడ సేవ ముందు చూడు సార్ అని చెప్తే గల్లీకి వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. అప్పటికే ఆ రోజు నాడే కలెక్టర్ దగ్గర కలిసాము.
అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్లు కాదు, ఇప్పుడు నార్మల్గా మీకు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు వస్తాయి కదా. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇక్కడికి ఏ రాజకీయ పార్టీ వచ్చింది? రాలేదు, రాజకీయ పార్టీ రాలేదు. స్థానికంగా ఎక్కడైతే ఉన్నదో స్థానికంగా కార్వాన్ కాన్స్టిట్యూన్సీ నుంచి కౌసర్ మెడితిన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అయితే కలిసాము. కలిస్తే అది మీరెళ్ళి కలవడం కాదు, వాళ్ళు మీ దగ్గరకు ఎవరు రాలేదు, ఏ అధికారులు రాలేదు. ఏ అధికారులు ఇక్కడికి వచ్చి మీ బాధ ఏంది, మీ గోడ ఏంది, మీరు ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు, ఏ అధికారులు వచ్చి మిమ్మల్ని ఎంత అడుగుతారు, లైట్ బిల్లు అడుగుతారా, ఈ నల్ల బిల్లు అడుగుతారా, మీకు ఏం సంబంధం చెప్తారు, ఏ హైడ్రా గురించి కానీ మూసి ప్రక్షాళన గురించి చెప్తారని చెప్పి ఏ ఒక్క అధికారులు కూడా అడగలేదు, ఏ పార్టీ నుంచి కూడా. మేము స్వయంగా పోయి ఎక్కడ పోతుంది, మీలాంటి మీడియా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏముంది, ఇటు పొద్దున్న దాకా దవాఖానలో తిరుగుతున్నాము, తెల్లని దాకా ఇటు పోతున్నాము, ఇప్పటికి కూడా పేషెంట్ ఇప్పుడు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఐదర్శకోటలో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వస్తున్నట్టు అక్కడ పోయి కలిసి మాట్లాడి మా యొక్క బస్తీ తరఫు నుంచి లెటర్ ఇచ్చే వచ్చాము. మా బస్తీని మినాయించి మీరు చేయండి అని చెప్పి. మా బస్తీ ఎంత లోతు చూడండి, కమ్స్కమ్ ఇక్కడి నుంచి ఈ డెప్టీ నుంచి ఒక 30 ఫీట్ల లోపల ఉన్న నీళ్ళు. మీ ఎన్ని చెరువులు అయిపోయినా ఎంత అయిపోయినా మాకు ఇక్కడ నీళ్ళు రావు. అక్కడ నారాయణగూడ కానీ కోటి కానీ అక్కడక్కడ చిన్న డౌన్ ప్రాంతంలో లంగరోలు నీళ్ళు వచ్చినా కానీ మాకు ఇక్కడ నీళ్ళు రావు. అంత సేఫ్గా ఉన్నాం. అది పొంగితే మరి మీకు ఇబ్బంది కదా. చార్మినార్ మునిగిపోతుంది కానీ మేము మునగం, ఇది గ్యారంటీ. బఫర్ జోన్ అని నిర్వహిస్తుంది. దానకిషోర్ నిన్న మీటింగ్ పెట్టిండు. దానకిషోర్ వాటర్ వర్క్స్ మినిస్టర్ అయిన కమిషనర్ ఉండు మీటింగ్ పెట్టి బఫర్ జోన్ అంటే ఏంది, బఫర్ జోన్లో ఏమున్నాము, బఫర్ జోన్లో ఇల్లు కట్టుకోవద్దు అని అన్నారు. ఎంఆర్ఓ అన్నది నిన్ను ఎవరిని అడిగి కొనుక్కున్నావు అన్నది మొన్న మార్కింగ్ అని పోతే ఒక బఫర్ జోన్లు ఉన్నాం. బఫర్ జోన్లు ఉంటే నీకేముంది, ఇల్లు కట్టుకోవద్దు, ఇల్లు కట్టుకున్నాం. మేము పోతే నిన్ను అడుగుతలేం కదా. ఇంత ముందుకు 2021-2020లో వర్షాలు పడి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది. మా బస్తీకి వచ్చి ఒక్కరికి 10,000 కూడా ఎవరికి ఇవ్వలే. మా బస్తీలో రిజిస్ట్రేషన్ చూసుకోమని చెప్తున్నా, అధికారులను చూసుకోమని చెప్తున్నా. ఏ ఒక్కరం కానీ అప్లికేషన్ పెట్టుకున్నా ఇవ్వలే. మాకు బస్తీలో ఒక్కరికి కూడా రాలేదు, ఒక్కరికంటే రాలేదు. అధికారులు తెలుసుకోలేదు. మాకు అదృష్టం ఉందో రాలేదు అనుకున్నాము. ఎందుకు రాలే, మాకు వరదలు రాలేదు, మా ఇల్లు వరగలేదు, మాకు పైసలు రాలేదు అనుకున్నాము. కరోనా వచ్చినా బచాయించడం కానీ ఈ కాంగ్రెస్ వస్తే బచాయించలేము మేము. కరోనా వస్తే నిమ్మలంగా అక్కడ రోడ్డు బంద్ చేసి నిమ్మలంగా ఇంట్లో కారం ఎత్తుకొని తిన్నాం మేము. కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన నుంచి మాకు తిరుడు లేదు, నిద్ర లేదు. ఇల్లు పోతాయి అంటే మేము కూడబెట్టుకున్న సొమ్ము రూపాయి కనబెట్టుకుని కూడబెట్టుకున్న సొమ్ముతో ఇల్లు కట్టుకున్నాము, జాగా కొనుక్కున్నాము. ఇప్పుడు ఏడ పోవాలి, సొంత జాగా పెట్టుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సార్. ఎవరికి కావాలి నీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కిరాయి వాళ్ళకి ఇయ్యి, రోడ్డు మీద గరీబ్ వాళ్ళకి ఇయ్యి, ఇంకా వేరే వాళ్ళకి ఇయ్యి, ఇల్లు లేని వాళ్ళకి ఇయ్యి, నిరుపేదలకి ఇయ్యి. మేము జాగా కొనుక్కున్నాం. మేము ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పటి నుంచి పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న జాగా నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఇది ఎవరికి ఇస్తున్నావు? ఇక్కడ నిమ్స్ చేస్తారట, మొత్తం పార్కింగులు చేస్తారంట, మొత్తం ఎఫ్డీఏ చేస్తారట, హైదరాబాద్ డెవలప్ చేస్తారట. నిన్న మినిస్టర్ మాట్లాడుతుండు హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ చేయడానికి ఇక్కడ ఉందన్నాడు. మేము ఒకసారి మీరు చెప్పింది ఇక్కడ బాగుంటుంది నా లండన్ గల ఆ రోడ్డు పడి హైదరాబాదు ఈస్ట్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ లేకుండా చేస్తానని చెప్తున్నాను. మీటింగ్లు వస్తుంది, మార్నింగ్ చేస్తుంది. నేను చెప్తున్నా గవర్నమెంట్కు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడక్కడ వేసి మీంచాలి అందక బిడి చేయమని చెప్తున్నా. మీదికి ఇక్కడికే అక్కడ. ఇదే గవర్నమెంట్ తలుచుకుంటే ఇమిలిబాన్ ఏడుంది, మూసీ నదిలో ఉంది బస్ డిపో. ఉస్మాన్ ఏడుంది, దాని పక్క పొంటి ఉంది. హైకోర్టు ఏడుంది, దాని పక్క పొంటి ఉంది. సాలార్జీ మ్యూజియం దాని పక్క పొంటి ఉంది. అంతకంటే అధ్వానం చేసినామా? అక్కడ కూడా ఐదర్శ కోర్టులో అక్కడ ఉన్న కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్, అందులో కమిషనర్ ఉండి ఏకే ఖాన్. మేము అనుకున్నాం ఏందరికైనా అంత పెద్ద మినిస్టర్ అక్కడ పక్క పొంటి దాన్ని అనుకునే ఉన్నాడు. మాకు ఎంత దూరం ఇంత దూరం ఉన్నాం, మేము సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాము. అదే దీని పక్క పొంటి పోతే మినిస్టర్ ఇప్పుడున్న పర్యాటక శాఖ మంత్రి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు మన జనప్రియాంక ఉన్నాడు. అతను కూడా నది ఆనుకునే ఉన్నది. కానీ మేము సేఫ్గా ఉన్నాం అనుకున్నాం. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాం. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, డబల్ కట్టుకున్నాం, 6 అంతలు కట్టుకున్నాం, 10 అంతలు కట్టుకున్నాం. మేము లేక మేము ఒక్క అంతస్తులే కట్టుకున్నాం. ఇక్కడ చిన్నగా గుడిసెలు వేసుకొని ఉన్నాం. మేము రేకులు కట్టుకున్నాం, మా ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటాం. మేము నేను అడుగుతలేము. నువ్వు చెప్పినావు దొంగ హామీలు చేసినావు. నువ్వు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పినావు. ఈ సొంతం జాగా ఉంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పినావు. కేసీఆర్ ప్రభుత్వం ఏమి 3 లక్షలు ఇస్తా అంటే నేను 5 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాను. మా సొంత జాగా ఉన్నది, మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. ఈ మరి 5 లక్షలు మా గరీబులకు అందరికీ. ఇక్కడ మా బస్తీలో రామదేవుడిలో 1000 మంది ఉన్నారు. 1000 మందికి అరువులైన వారికి, అరువు లేని వారికి ఇయ్యకు. ఫ్రీ బస్సులు ఇయ్యి. ఎవరు ఎక్కడాడు తులం బంగారం, తులం లేదు, ఏది లేదు. ఆడోళ్ళకి మభ్య పెట్టి అక్కడిక్కడ పెట్టి ఓట్లేసి గెలిచినావు, ఆగమాగం చేస్తున్నావు. నువ్వు మాత్రం ఉండవు. ఇంతమంది మా బస్తీ వాళ్ళది కాదు, నువ్వు ఇంకేవాళ్ళని శాపదలు నువ్వు ఖచ్చితంగా పోతావని మేము హెచ్చరిస్తున్నాము. మా బస్తీ జోలికి రావద్దు, మా ఇళ్ళను ముట్టుకోవద్దు. మా ఇల్లు మాకే కావాలి. మేము ఇచ్చేటోళ్ళం కాదు. ఎందుకంటే దానధనం ఇచ్చింది కాదు, ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది కాదు, ఎన్టీ రామారావు ఇచ్చింది కాదు. మేము స్వయంగా కొనుక్కున్నాయి. 58, 60, 62B సర్వే నెంబర్ చూసుకోండి. మా దగ్గర ఉన్న సర్వే నెంబర్లు ఇప్పుడే హరీష్ రావు మినిస్టర్ గారికి ఇచ్చొచ్చాను నేను.
ఏమంటున్నారు మరి హరీష్ రావు ఒక్క ఇల్లు కూడా పోకుండా బులోజర్ వస్తే చెప్పండి 15 నిమిషాలు వస్తే మీకంటే ముందు నేను దానికి బులోజర్ కాడ అనుకొని నేను మీకు పోకుండా చేస్తాను హామీ ఇచ్చాడు. ఇప్పటికే చాలా చోట్ల పోయింది మీకు చూపించిన నిన్న వీడియోలో. చూసాం కానీ దానికి కూడా ఇప్పుడు కూడా ఇప్పుడే ప్లాట్ చూస్తున్నా. దానం నాగేందర్ చెప్తుండే మినిస్టర్ అయ్యండి మన ఉండి అసలు పేదల జోలి పోవద్దు, పోతే వాళ్ళ ఇల్లు వాళ్ళకే కట్టియాలని చెప్తున్నాడు. పోవద్దని చెప్పిండు, పోతే వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టిండు. ఎవరు కడతారు? 2 నిమిషాల్లో కూలగొడుతున్నాను. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుక మీద ఇటుక పెడితే ఎన్ని రోజులు అవుతుంది మేము కట్టుకోవాలంటే, పునాది వేయాలంటే పిల్లలు నీళ్ళక లేము. నువ్వు ఒక మాట చెప్పినావు, నేను గుంపు మేస్త్రినాను. ఒక మేస్త్రిని అడుగు, లంగరాజు అడ్డ మీద పోతే గుంపు మేస్త్రి ఏం చేస్తాడో అడుగు ఒకసారి. గుంపు మేస్త్రిరా, గూడెం మేస్త్రిరా, లేకపోతే హెడ్ మేస్త్రిరా, ఏం చేస్తాడు? ఒక ఇల్లు కట్టాలంటే ఒక మేస్త్రిని అడుగు. నువ్వు గుంపు మేస్త్రి అని చెప్పినావు కదా, మేము అల్లే ఆ మాటలు నువ్వే నీ నోటితోనే అన్నావు. మేము గుంపు మేస్త్రిని, నేను ప్రజలను మోసం చేయనీకి వచ్చిన గిది మాకు అవసరం. నేను మేస్త్రి పని చేస్తాను, నేను కార్పెంటర్ పని చేస్తా, ఒడ్ల పని చేస్తా, దుబారా పని చేస్తా, ఇట్లాంటి పని మేము మేస్త్రిరా. మేము నా దగ్గర భవండి మన కార్డు కూడా ఉంది. మేము లేబర్ ఆట మీద సంపాదించుకునేది. మాకు మేస్త్రి పని ఎరక. మాకు ఇల్లు కడితే ఎంత పడుతుంది, ఏమవుతుంది, ఇటుకే ఎంత, ఒక దర్వాజ ఎంత, ఒక గేట్ ఎంత, ఒక రోడ్ ఎంత, ఇదని. ఇప్పుడు చూడు రోడ్ ఇందాక వచ్చింది మాకు తీయనీకి వాళ్ళు వాళ్ళకి ఏమవుతుంది? రాజ్యాంగం వాళ్ళకి అప్పచెప్పిందా? మేము నిన్న వచ్చారు, మేము ఇంకా ఇక్కడ కాదు, ఇంకా వీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఈ మూసీ నది ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకుని స్థలాలను కట్టుకున్నట్టు, అందుకే కూల్చేస్తున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నట్టయితే, ఒకవేళ మూసీ నది ఆక్రమించుకున్నట్టయితే కలెక్టర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నది, ఎంఆర్ఓ ఉంది, ఏ ఏరగారు ఎంఆర్ఓ ఉంది. గవర్నమెంట్ భూమి దమనికి వాళ్ళు ఏమిట్టుకున్నారు? వాళ్ళు ఎంఆర్ఓ దేనికి ఉన్నాడు? ఎంఆర్ఓ దేనికి ఉన్నాడు? ప్రభుత్వ స్థలాన్ని కాపాడనీకేనా? ఆర్డీఓ ఎందుకున్నాడు? ఏ లెక్కల గురించి చూసుకొని ఉన్నాడు? అప్పుడు ఈ ల్యాండ్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసినప్పుడు బఫర్ ఎఫ్టీ వాళ్ళకు కూడా తెలియదు. మాకే బఫర్ కాదు. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో వాళ్ళు అడగలేదా బఫర్ ఎఫ్టీఎల్ అని? అడిగారు. మూసి పక్కనే ఉందని చెప్పి నేను, అంటే మూసికి ఆనుకొని ఉంది, ఇంకా దీని పక్కన కూడా ఇంకా ల్యాండ్ ఉంది. ఇంకా ల్యాండ్ ఉన్నది, ఇప్పుడు కూడా చూపెడుతుంది ల్యాండ్ దీని పక్కన కూడా. అప్పుడు మాకు ఉంది, ఇంకా ముందు ఉంది, ఇప్పుడు కూడా చూపెడుతుంది. ఇంకా 2 ఎకరాలు ఉంది, ఇంకా 2 ఎకరాల పొలం ఖాళీ ఉంది. ఇప్పుడు మూసికి ఆనుకొని లేదు మొత్తం. ఇప్పుడు రెడ్ జోన్లో లేదు మాది, గ్రీన్ జోన్లోనే ఉంది. రెడ్ జోన్ ఉంటే తీసుకోండి, గ్రీన్ జోన్లు ఉన్నాక మాదెందుకు బఫర్ జోన్ అదని ఇదని మొత్తం మభ్య పెడతారు. మాకు రాత్రి పగలు నిద్ర లేదు, ఎవరికి తిండి లేదు, తిప్పలు లేదు, పెద్ద మనుషులు అయితే అసలు తినడం లేదు. ఇప్పుడు ఇక్కడ పక్కన మా ఇంటి పక్క అవుట్ సైడ్ నక్క నరసింహులు ఉండే, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇదే విషయంలో ఆల్రెడీ మీటింగ్లు ఉండే. ఫస్ట్ మీటింగ్ ఏదైతే వచ్చారు కదా, అప్పుడు మీటింగ్ నా పక్కనే కూర్చుండే ఆయన. తెల్లారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు.